ఇప్పుడే వెర్బ్స్ అయ్యి నెక్స్ట్ ప్రొనౌన్స్. సో ప్రొనౌన్స్ ఎన్ వస్తుంది, సారీ. ప్రొనౌన్స్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, కాంపిటేటివ్ లెవెల్ అనమాట. డాష్ ఆఫ్ దిస్ టూ బ్రదర్స్ ఇన్ ఈజ్ ఎ డాక్టర్. ఆన్సర్ ఐదర్. ఎక్స్ప్లెనేషన్ ఫర్ టూ పర్సన్స్ థింగ్స్ వి యూస్ ఐదర్ నైదర్. దీనికి అర్థం ఏంటంటే అమ్మా, ఇక్కడ దేర్ ఆర్ టూ బ్రదర్స్, ఓకేనమ్మా. సో వన్ ఆఫ్ దెమ్ ఇస్ డాక్టర్. ఇద్దరిలో ఒకళ్ళేమొచ్చి డాక్టర్. ఐదర్ ఆర్ అంటే ఏంటి, ఇదేనా అదేనా. సో ఇక్కడ క్వశ్చన్కి అర్థం ఏంటి, ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళల్లో ఒకళ్ళు డాక్టర్, కాబట్టి మనం ఏంటి యూజ్ చేయాలి, ఐదర్ వాడాలి. ఐదర్ ఇద్దరికి ఇలా, ఇద్దరికి ఇలా, ఇద్దరికి ఇద్దరికి ఐదర్ నైదర్ యూజ్ చేయాలి. ఓకేనమ్మా. ఓకేనమ్మా. ఎనీ అండ్ నన్ అస్సలు యూజ్ చేయకూడదు. ఓకేనమ్మా, డన్. క్లియర్మా, అంతే. సో ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు, అందులో ఒక డాక్టర్ అని చెప్తున్నప్పుడు ఐదర్ యూజ్ చేయాలి. ఐదర్ ఆఫ్ ది టూ బ్రదర్స్ ఈస్ ఏ డాక్టర్. ఇద్దరికి ఐదర్ కానీ నైదర్ కానీ యూజ్ చేయాలి. సో ఇద్దరులో ఒకళ్ళు డాక్టర్ అని చెప్తున్నారు కాబట్టి ఇద్దరులో కాదు, ఇద్దరులో ఎవరు డాక్టర్ కాదని నైదర్ యూజ్ చేయాలి. కానీ ఇక్కడ ఇద్దరులో ఒకళ్ళు డాక్టర్ అని పాజిటివ్ ఉంది కాబట్టి ఐదర్. సో ఫర్ టూ పర్సన్స్ థింగ్స్ వి యూస్ ఐదర్ కానీ నైదర్ కానీ. సో ఎనీ నన్ ఈ రెండు యూజ్ చేయకూడదు, అంతే. ఈచ్ ఆఫ్ ది ప్లేయర్స్ డిడ్ డాష్ ద బెస్ట్ అంటే దీనికి అర్థం ఏంటంటే అమ్మా, ఇక్కడ ఈచ్ అంటే ఒక్కొక్కరు, ఈచ్ అంటే ఏంటి, ఒక్కొక్కరు, కాబట్టి హీస్ కానీ హెర్ కానీ వాడాలి. ఓకేనమ్మా. సో ఎక్స్ప్లెనేషన్, ఈచ్ అనేది సింగులర్, సో ది ప్రొనౌన్ మస్ట్ బి సింగులర్. ఈచ్ అంటే ఒక్కొక్కరు కాబట్టి హీస్ కానీ హెర్ కానీ వాడాలి. ఈచ్కి ఎప్పుడు కూడా సింగులర్ వస్తుంది. ఈచ్ ఆల్వేస్, ఈచ్ ఈస్ ఆల్వేస్ సింగులర్. ఓకేనా. ప్రొనౌన్ కూడా సింగులర్ కావాలి, అలాంటప్పుడు మనం ప్రొనౌన్ మస్ట్ బి సింగులర్. ఓకేనమ్మా. అందుకే మనం డిడ్, హీస్ ఆర్ హీస్ ఏది పెట్టినా కరెక్టే, ఈచ్ వచ్చింది కాబట్టి. క్లియర్మా. ప్లేయర్స్ అంటే ప్లేయర్స్ ని చూడకూడదు, డెయిర్ అని పెట్టకూడదు, ప్లూరల్ ఫామ్. డెయిర్ అనేది ఏంటి, ప్లూరల్ ఫామ్. హీజ్ ఆర్ సింగులర్ ఫామ్. డెయిర్, అవర్ ఇవన్నీ ప్లూరల్ ఫామ్స్. ఓకేనమ్మా, డన్. ఈచ్ అంటే ఒక్కొక్కరు కాబట్టి ఈజ్ కానీ హెర్ కానీ వాడాలి. ఈచ్ ఈజ్ సింగులర్, ప్రొనౌన్ కూడా సింగులర్ కావాలి. సో ఆన్సర్ ఈస్ ఈజ్ కానీ హెర్. ఎవ్రీ వన్ మస్ట్ డూ డాష్ డ్యూటీ. ఆన్సర్ హీస్ కానీ హెర్. ఇండెఫినెట్ ప్రొనౌన్స్ కి ఎప్పుడు కూడా ఎవ్రీ వన్. ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అంటే ఏంటి, ఎవ్రీ వన్, సమ్ వన్, ఎనీబడి. ఇండెఫినెట్ ప్రొనౌన్ అంటే అన్ని ఎవరు చేస్తారో తెలియదు, ఎవరో చేస్తారు, క్లారిటీ ఉండదు. అలాంటి వాటికి ఎప్పుడు కూడా ఇలాంటి ప్రొనౌన్స్ ఎప్పుడు కూడా మనం సింగులర్ వర్బ్స్ యూజ్ చేయాలి. సింగులర్ వర్బ్స్ అంటే ఏంటి, హీస్ కానీ హెర్ కానీ రెండు కూడా సింగులర్ వర్బ్స్. దేర్ అంటే ప్లూరల్ ఫామ్, అవర్ అన్న ప్లూరల్ ఫామ్. ఎవ్రీ వన్ అంటే ఇక్కడ అందరూ, కానీ గ్రామర్ ప్రకారంగా దీన్ని సింగులర్ గా యూజ్ చేస్తాం. అందుకే హీస్ కానీ హెర్ కానీ. ఇండెఫినెట్ ఎందుకంటే ఇండెఫినెట్ ప్రొనౌన్ ఎవ్రీ వన్. ఇండెఫినెట్ ప్రొనౌన్స్ కి ఎప్పుడు కూడా సింగులర్ యూజ్ చేయాలి. ఎవ్రీ వన్, సమ్ వన్, ఎనీబడి ఇవన్నీ సింగులర్ గా యూజ్ చేయాలి, కాబట్టి సింగులర్ ప్రొనౌనే పెట్టాలి. సింగులర్ ప్రొనౌన్ అంటే హీజ్, హెర్. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకున్నామా. హీజ్, హెర్ ఈ రెండు సింగులర్. దేర్, అవర్ ఈ రెండు ప్లూరల్. ఓకేనమ్మా. నెక్స్ట్ చూడండమ్మా. ది స్టూడెంట్స్ అండ్ ది టీచర్ ఎంజాయ్ డాష్ పిక్నిక్. ఆన్సర్ దేర్. అండ్ ప్లూరల్ ప్లస్ సింగులర్ సబ్జెక్ట్ రెఫర్ టు డిఫరెంట్ పర్సన్స్ యూస్ ప్లూరల్ ప్రొనౌన్. అంటే దీనికి అర్థం ఇక్కడ స్టూడెంట్స్ ప్లస్ టీచర్, స్టూడెంట్స్ ప్లస్ టీచర్ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఏంటి పెట్టాలి, ప్లూరల్ ప్రొనౌన్ పెట్టాలి. ప్లూరల్ ప్రొనౌన్ అంటే ఏంటి, దేర్. ఆల్రెడీ చెప్పాను కదా నేను, హీజ్, హెర్ అంటే సింగులర్, దేర్, అవర్ అంటే ప్లూరల్. టూ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఆర్ జాయిండ్ విత్ అండ్, సో ప్రొనౌన్ బికమ్స్ ప్లూరల్, అందుకే దేర్. క్లియర్మా. స్టూడెంట్స్ అంటే మెనీ, స్టూడెంట్స్ అంటే ఏంటి ఇక్కడ మెనీ. టీచర్ అంటే వన్, ఇద్దరు కలిశారు కాబట్టి ప్లూరల్, సో దేర్. క్లియర్మా, అంతే. నెక్స్ట్ చూడమ్మా. దిస్ ఈస్ ద బాయ్ డాష్ బైసైకిల్ వాజ్ స్టోలెన్. అంటే దీనికి అర్థం ఆన్సర్ హూస్. హూస్ అంటే పొజిషన్, యూస్డ్ ఫర్ పర్సన్స్. అంటే దీనికి అర్థం ఏంటంటే అమ్మా, వీఆర్ షోయింగ్ హియర్ పొజిషన్. బైసైకిల్ బిలాంగ్స్ టు దట్ బాయ్. అంటే ఇక్కడ ఆ సైకిల్ ఆ అబ్బాయిది కాబట్టి హూస్ పెట్టాలి. పొజిషన్స్ కి ఎప్పుడు కూడా హూస్ పెట్టాలి. ఓకేనా. హూస్ అంటే ఎవరిదని చూపించడానికి. ఓకేనా. దిస్ ఈస్ ద బాయ్ హూస్ బైసైకిల్, ఆ అబ్బాయిది కాబట్టి హూస్ అని పెట్టాలి. వీఆర్ షోయింగ్ పొజిషన్, బైసైకిల్ బిలాంగ్స్ టు దట్ బాయ్, సో వి యూస్ హూస్. ఓకేనా. హూస్ అంటే ఎప్పుడు ఒక ఓనర్షిప్ కోసం చూపిస్తాం. యూస్డ్ ఫర్ పర్సన్స్, సమ్ టైమ్స్ థింగ్స్ కూడా చూపిస్తారు. ఓకేనా. సైకిల్ అబ్బాయిది కాబట్టి మనం హూస్ పెట్టాలి. ఓకేనా. హూస్ అంటే ఎవరిదని చూపించడానికి. అక్కడ ఎవరిదని చూపిస్తున్నారు, బాయ్.
అదని. కాబట్టి హూస్ ఆన్సర్. హూస్ షోస్ పర్సన్ యూస్డ్ ఫర్ పర్సన్స్ ఇక్కడ. నెక్స్ట్, ది లగేజ్ ఈస్ హెవీ క్యారీడ్ ఇట్ బై యువర్ సెల్ఫ్. అంటే ఇక్కడ లగేజ్ చాలా హెవీగా ఉంది, నువ్వే దాన్ని మోసుకో, అందుకే యువర్ సెల్ఫ్. అంటే ఇక్కడ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఉంటాయమ్మా. ఏంటి? మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్స్, హిమ్సెల్ఫ్, హెర్ సెల్ఫ్, అవర్ సెల్ఫ్స్, దెమ్ సెల్ఫ్స్, ఇలాంటి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అనమాట. సింపుల్ చెప్పాలంటే అమ్మా, ఈ వాక్యంలో యు అని ఉంది ఇక్కడ, అంటే నువ్వే పని చేస్తున్నావు. ది లగేజ్ ఈస్ హెవీ క్యారీడ్ ఇట్ బై, అంటే నీవే ఆ పనిని నీతోనే స్వయంగా చేయాలి అని అర్థం అనమాట. కాబట్టి యువర్ సెల్ఫ్ అనే పదాన్ని మనం వాడాలి. యువర్ సెల్ఫ్ అనేది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనమాట. ఐ వస్తే మై సెల్ఫ్, యూ వస్తే యువర్ సెల్ఫ్. ఈ వాక్యంలో నువ్వే చెప్తున్నావు ఈ లగేజ్ అది చాలా హెవీగా ఉంది, నువ్వే అది క్యారీ చేసుకోవాలి అని చెప్తున్నారు. అలాగే యూ వచ్చింది కాబట్టి యువర్ సెల్ఫ్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటారు ఇవి. ఓకేనమ్మా. కాబట్టి యువర్ సెల్ఫ్ అనే పదం వాడాలి. యూ కంటే యూ అంటే యువర్ సెల్ఫ్. అక్కడ సపోజ్ ఐ కోసం ఇస్తే యూ, ఈ సెంటెన్స్ యూలో ఉంది కాబట్టి యువర్ సెల్ఫ్. అదే సెంటెన్స్ ఐలో కనిపిస్తే మై సెల్ఫ్, హీలో కనిపిస్తే హిమ్ సెల్ఫ్, షీలో కనిపిస్తే హెర్ సెల్ఫ్. కాబట్టి సెంటెన్స్ యూలో ఉంది కాబట్టి యువర్ సెల్ఫ్. ది లగేజ్ ఈస్ హెవీ క్యారీ ఇట్ బై యువర్ సెల్ఫ్. సబ్జెక్ట్ ఈక్వల్ టు యూ అంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. ఓకేనమ్మా, డన్. నెక్స్ట్, నైదర్ రాజు నార్ రవి బ్రాట్ డాష్ బుక్స్, ఆన్సర్ హీస్. ఎగ్జాంపుల్, దీనికి అర్థం ఏంటంటే అమ్మా, నార్, ఇలా నైదర్ నార్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ప్రొనౌన్, ఎప్పుడు నైదర్ నార్ వచ్చినప్పుడు ఆ ప్రొనౌన్ ఎప్పుడు కూడా నియరెస్ట్ సబ్జెక్ట్ మాత్రమే ఫాలో అవుతుంది. ఓకేనమ్మా. నైదర్ రాజు నార్ రవి, ఇక నియరెస్ట్ సబ్జెక్ట్ ఏంటి? రాజు, బ్లాంక్ కి నియరెస్ట్ సబ్జెక్ట్ ఏంటి? రవి. ఓకేనమ్మా. సింగులర్ మేల్, అందుకే హీస్ పెట్టాలి. హీస్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, హీజ్ హెర్ అంటే సింగులర్, దేర్ అవర్ అంటే ప్లూరల్. ఓకేనమ్మా, డన్. కాబట్టి హీజ్, ఎందుకంటే ఇక్కడ నైదర్ నార్ వాక్యంలో చివరి ఉన్న సబ్జెక్ట్ ని బట్టి ప్రొనౌన్ వస్తుంది. ఇక్కడ రవి చివరి సబ్జెక్ట్ బ్లాంక్, కాబట్టి హీజ్. ఓకే, నియరెస్ట్ సబ్జెక్ట్ రూల్ అంటారు దీన్ని. నెక్స్ట్, ది కమిటీ గేవ్ డాష్ ఒపీనియన్ ఎస్టర్డే, ఆన్సర్ ఇట్స్. కలెక్టివ్ నౌన్ కమిటీ ట్రీటెడ్ యాజ్ సింగులర్ అన్లెస్ షోయింగ్ ఇండివిజువల్స్. కమిటీ అనేది ఒక గ్రూప్, కానీ కమిటీ గ్రూప్ అయినా ఒక యూనిట్ గా దీన్ని ట్రీట్ చేస్తే మనం సింగులర్ గా యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్, కమిటీ అనే కాదు, కలెక్టివ్ నౌన్ లో ఇలాగా టీమ్, జ్యూరీ, ఫ్యామిలీ, ఇవి ఒక యూనిట్ గా యాక్ట్ చేస్తే సింగులరే పెట్టాలి, సింగులర్ వర్బ్స్. ఓకేనమ్మా. కమిటీ ఒక ఒపీనియన్ ఇచ్చింది, కమిటీలో అందరూ అనుకుని కదా, అందరూ ఒక ఒపీనియన్ మీద అనుకొని ఒక ఒపీనియన్ ఇచ్చారు కమిటీ. అంటే ఎవరెవరు వేరే వేరే ఒపీనియన్ లేవు, అందరూ ఒపీనియన్ ఒకటే ఉంది. కాబట్టి అందరికి ఒక కమిటీలో ఉన్న మెంబర్స్ అందరికి ఒక ఒపీనియన్ ఉంటే అప్పుడు ఆ కమిటీ సింగులర్ గా యూజ్ చేస్తుంది. అలా కాకుండా కమిటీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటే అప్పుడు ప్లూరల్కి వెళ్ళిపోద్ది. ఇక్కడ కమిటీలో అందరూ ఒక ఒపీనియన్ ఇస్తారంటే వాళ్ళందరూ ఒక ఒపీనియన్ మీద ఉన్నారు కాబట్టి ఒపీనియన్ ఇచ్చారు ఎస్టర్డే, కాబట్టి మనం సింగులర్ పెట్టాలి. సో సింగులర్ ఏంటి? ఇట్స్ కూడా సింగులరే. ఓకేనమ్మా, ఇట్స్ కూడా సింగులరే. సో కమిటీ ఒక గుంపు అయినా గ్రామర్ లో దాన్ని సింగులర్ గా యూజ్ చేయాలి. ఓకేనమ్మా. కలెక్టివ్ నౌన్ ఈక్వల్ సింగులర్ పర్సన్. నెక్స్ట్, షీ ఈస్ రిచర్ దెన్ డాష్, ఆన్సర్ ఐ. ఇక్కడ దీనికి అర్థం ఏంటంటే అమ్మా, సింపుల్ చెప్పాలంటే షీ ఈస్ రిచర్ దెన్ ఐ యామ్, అందుకే ఐ అని మనం పెట్టాలి. ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే ఫుల్ ఫామ్ షీ ఈస్ రిచర్ దెన్ ఐ యామ్, సో యూస్ ఐ నాట్ మీ. ఓకేనమ్మా. ఇన్ కంపారిజన్స్ యూస్ సబ్జెక్ట్ ఫామ్ ని యూజ్ చేయాలి. కంపారిజన్ చేసినప్పుడు సబ్జెక్ట్ ఫార్మ్స్ అని తెలుసు కదా, ఐ ఏంటి? సబ్జెక్ట్ ప్రొనౌన్స్. ఇవన్నీ కూడా ఏంటమ్మా? ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇవన్నీ కూడా సబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్స్. ఒక కంపారిజన్ చేసినప్పుడు ఆమె కంటే నేను రిచర్ ని అని ఒక కంపారిజన్ చేసినప్పుడు ఎప్పుడు కూడా ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్స్ యూజ్ చేయకూడదు. ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్స్ అంటే మీ, అజ్, హెర్, హిమ్, ఇలాంటివన్నీ ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్స్ కి వెళ్ళిపోతాయి. సో ఎప్పుడు కూడా కంపారిజన్ లో ఎప్పుడు కూడా సబ్జెక్ట్ ఫామ్ ప్రొనౌన్స్ ని యూజ్ చేయాలి, అందుకే ఐ. ఓకేనమ్మా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎప్పుడు కూడా సబ్జెక్ట్ ఫార్మ్స్ ని ప్రిఫర్ చేస్తాయి. ఓకేనమ్మా. దాన్, ఈ దాన్ పక్కన ఎప్పుడు కూడా సబ్జెక్ట్ ఫామ్ వాడాలి. మరి సబ్జెక్ట్ ఏంటి? ఐ. ది టీచర్ పనిష్డ్ ది బాయ్స్ బికాస్ దే బిహేవ్డ్ డాష్ దెమ్సెల్వ్స్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఫ్రమ్ ప్లూరల్ సబ్జెక్ట్ దెమ్సెల్వ్స్. అబ్బాయిలదే తమ మీద తప్పు చేసుకున్నారు, అందుకే దెమ్సెల్వ్స్. చూడమ్మా, ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? ది బాయ్స్. ఓకేనమ్మా. ప్లూరల్ ఫామ్. ఓకేనా, బాయ్స్ లో వాళ్ళే తప్పుగా ప్రవర్తించారు అని అర్థం ఉంది. ఓకేనా, అంటే అది చేసిన పని మళ్ళీ అదే బారిపై పడింది
కాబట్టి అప్పుడు మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ యూజ్ చేయాలి. సో ఇక్కడ ప్లూరల్ ఫామ్ కనిపిస్తుంది కాబట్టి బాయ్స్, ప్లూరల్ ఫామ్ కి ఏంటి దే, ఇక్కడ ద బాయ్స్ అంటే దే, కాబట్టి దేకి ఏంటి దెమ్సెల్వ్స్, ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి దెమ్సెల్వ్స్. ఓకేనమ్మా. ఇందాక సెంటెన్స్ అదే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, ఇక్కడ ఏముంది, ఇక్కడ ఈ సెంటెన్స్ యూ మీద ఉంది, నీ లగేజ్ నువ్వే క్యారీ చేసుకో, అందుకే యువర్ సెల్ఫ్. ఈ సెంటెన్స్ ప్రకారం ఇక్కడ ఎలాగుంది, బాయ్స్ మీద ఉంది, ది బాయ్స్ అంటే ప్లూరల్ ఫామ్ కాబట్టి దే కింద కన్సిడర్ అవుతుంది, దేకి ఏంటి దెమ్సెల్వ్స్. క్లియర్ మా? థ్యాంక్ యూ. ఈచ్ ఆఫ్ ద గర్ల్స్ సాంగ్ ఫర్ డాష్, ఆన్సర్ హెర్ సెల్ఫ్. ఎక్స్ప్లెనేషన్, దీనికి అర్థం ఏంటంటే అమ్మా, ఇక్కడ ఈచ్ అంటే ఒక్కొక్కరు, అంటే ఒక్క అమ్మాయి. ఓకేనమ్మా. సో ఈచ్ మీన్స్ వన్ బై వన్, వన్ గర్ల్ సింగ్స్ ఫర్ వన్ గర్ల్ ఓన్లీ, సో యూస్ హెర్ సెల్ఫ్. అంటే ఈచ్ అనేది ఎప్పుడు కూడా ఆల్వేస్ యూస్ సింగులర్ వర్బ్, యూస్ సింగులర్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. ఒక్క అమ్మాయి ఉంది ఇక్కడ, ఓకేనా, కాబట్టి హెర్ సెల్ఫ్ పెట్టాలి. ఓకేనమ్మా. దే వచ్చింది కాబట్టి ఇందాక దాంట్లో దమ్సెల్ఫ్ పెట్టాం, ముందు అదే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, ముందులో యూ కోసం చెప్పావు కాబట్టి యువర్ సెల్ఫ్. అదే ఇక్కడ గర్ల్స్ లో ప్రతి ఒక్కరు వాళ్ళ కోసం వాళ్ళే పడాలి. ఓకేనమ్మా. డాష్ ఆఫ్ ది షర్ట్స్ ఈస్ యువర్స్, ఆన్సర్ విచ్ ఈస్ యూస్డ్ ఫర్ చాయిస్ అవుట్ ఆఫ్ డెఫినెట్ సెట్. అంటే దీనికి అర్థం, ఇక్కడ చాలా షర్ట్స్ ఉన్నాయి, ఎక్కువ ఈ షర్ట్స్ లో ఏది నీది అని చెప్తున్నారు. దేర్ ఆర్ మెనీ షర్ట్స్, అందులో వీఆర్ చూసింగ్ వన్ ఫ్రమ్ దెమ్, అందులో ఒకటి మనం చూస్ చేస్తున్నాం, అక్కడ మనం ఏం పెట్టాలి, విచ్ ఈస్ యూస్డ్ ఫర్ చాయిస్. ఓకేనమ్మా. ఈ షర్ట్స్ లో ఏది నీది, సో చాయిస్ చూపించాలి కాబట్టి ఇక్కడ మనం విచ్ ఎన్నుకోవడానికి యూజ్ చేస్తారు. ఈ సెంటెన్స్ చాయిస్ కోసం ఉంది, అందుకే విచ్ పెట్టాలి. అదే పొజిషన్ కోసం ఉంటే హూస్ పెడతాం, ఎలా పెట్టాం ఇందాక. అలాగే ఇక్కడ చాయిస్ కోసం చెప్తున్నాం కాబట్టి సెంటెన్స్ లో విచ్ అనే ప్రొనౌన్ పెట్టాలి. విచ్ అంటే ఇంటరోగేటివ్ ప్రొనౌన్. నెక్స్ట్, ది డాగ్ హట్ డాష్ వైల్ జంపింగ్, ఆన్సర్ ఇట్ సెల్ఫ్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఫర్ యానిమల్స్, ఇట్ సెల్ఫ్. సో డాగ్ హర్ట్స్ హిస్ ఓన్ బాడీ, కుక్క తనకు తానే గాయం చేసుకుంది కాబట్టి ఇట్ సెల్ఫ్. యానిమల్స్ అంటే ఇట్ తో పోలిస్తారు తెలుసు కదా, అందుకే ఇట్ సెల్ఫ్. యానిమల్స్ కి థింగ్స్ ని ఇట్ తో పోలిస్తారు, అందుకే ఇట్ సెల్ఫ్. ఇందాక అమ్మ వచ్చింది కాబట్టి ఈచ్ ఆఫ్ ది గర్ల్స్ లో అమ్మ వచ్చింది కాబట్టి హెర్ సెల్ఫ్. అదే ముందు చూసుకున్నప్పుడు అయితే అక్కడ మనం ఆ పేజ్ లోని, ఇక్కడ ఈ పేజ్ లోని లగేజ్ దగ్గర యూ కనబడింది కాబట్టి యువర్ సెల్ఫ్. అదే ఇక్కడ బాయ్స్ కనబడింది కాబట్టి దెమ్, అలాగే ఇక్కడ డాగ్ కనబడింది కాబట్టి ఇట్ సెల్ఫ్. యానిమల్స్ కాబట్టి థింగ్స్ కి యానిమల్స్ కి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఇట్ సెల్ఫ్ అనమాట. ఆ కుక్క తనకు తానే గాయం చేస్తుంది కాబట్టి సో యూస్ ఇట్ సెల్ఫ్. క్లియర్ మై? యానిమల్ కాబట్టి ఇట్ సెల్ఫ్. సో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఫర్ యానిమల్స్ ఇట్ సెల్ఫ్. ది కెప్టెన్ నాట్ ది ప్లేయర్స్ ఫెయిల్డ్ ఇన్ డాష్ డ్యూటీ, ఆన్సర్ ఈస్. ఎక్స్ప్లెనేషన్, రియల్ సబ్జెక్ట్ ఈస్ కెప్టెన్. ఇక్కడ కెప్టెన్ అనేది కూడా రియల్ సబ్జెక్ట్, ఇట్ నాట్ ది ప్లేయర్స్ కాదు, ఇదంతా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ది కెప్టెన్ అనేది మెయిన్ సబ్జెక్ట్, సో రియల్ సబ్జెక్ట్ ఈస్ కెప్టెన్ నాట్ ప్లేయర్స్. సో కెప్టెన్ అనేది ఇక్కడ ఎవరు, సింగులర్ మేల్, కాబట్టి మనం హీజ్ అని సింగులర్ వర్బ్ యూజ్ చేయాలి. ప్రొనౌన్ అగ్రీస్ ఎప్పుడు కూడా రియల్ సబ్జెక్ట్ మాత్రమే అగ్రీ అవుతుంది. సో ఇలాంటి వర్డ్స్ కి, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్స్ కి, కామర్స్ తో ఉన్న మ్యాటర్స్ కి ఇన్వాల్వ్ అవ్వదు. ఓకేనమ్మా. ఇక్కడ అసలు సబ్జెక్ట్ కెప్టెన్, అందుకే హీస్, కెప్టెన్ కి ఎప్పుడు హీస్ పెట్టాలి. సో కామా తర్వాత ఉన్న వర్డ్స్ ని అసలు అగ్రీ చేయదు, ఒక కామా ముందే అగ్రీ చేస్తుంది. అసలు సబ్జెక్ట్ తోనే ప్రొనౌన్ మ్యాచ్ కావాలి. ఇక్కడ అసలు సబ్జెక్ట్ కెప్టెన్ అంటే సింగులర్ కాబట్టి హీస్ కానీ హెర్ కానీ పెట్టచ్చు, కానీ కెప్టెన్ కి ఎప్పుడు కూడా మేల్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, హీస్. సో డన్. ప్రొనౌన్ అగ్రీస్ విత్ యాక్టివ్ సబ్జెక్ట్ కెప్టెన్, నాట్ ది ఫ్రేజ్ ఆఫ్టర్ కామర్స్. For knew the truth did dash they. Pronoun in question tag refers to subject to few they. సో దీనికి అర్థం ఏంటంటే అమ్మా, ఫ్యూ ఎప్పుడు కూడా ఫ్యూ రిఫర్స్ టు మెనీ పీపుల్, సో యూస్ దే. ఎందుకంటే క్వశ్చన్ ట్యాగ్ లో ప్రొనౌన్ ఎప్పుడు కూడా సబ్జెక్ట్ ని ఫాలో అవుతుంది. ఇక్కడ ఏంటి, ఫ్యూ అనేది ప్లూరల్ ఫామ్. ఫ్యూ అంటే ఏంటి, ఇక్కడ కొంతమంది. ఫ్యూ అంటే ఏంటి, ఇక్కడ కొంతమంది. ఎక్స్ప్లెనేషన్ ఇన్ క్వశ్చన్ ట్యాగ్ రిఫర్స్ టు సబ్జెక్ట్ ఫ్యూ ఈక్వల్ టు దే. సో అదనమాట. సో ఫ్యూ ఇస్ ఎ ప్లూరల్ ట్యాగ్, క్వశ్చన్ ట్యాగ్స్ లో సబ్జెక్ట్ కి సరిపడే ప్రొనౌన్. ఫ్యూ అంటే కొంతమంది కాబట్టి ఇక్కడ ఫ్యూ అంటే ఏంటి, కొంతమంది కాబట్టి దే యూస్ చేయాలి. ఫ్యూ అనేది ఏంటి, ఇక్కడ ప్లూరల్ ఫామ్. సో క్వశ్చన్ ట్యాగ్ లో ప్రొనౌన్ సబ్జెక్ట్ కి సరిపోవాలి. ఓకేనమ్మా. ఇక్కడ అంటే ఫ్యూ అనేది ఏంటి, ఇక్కడ దే. ఫ్యూ అని కాదు, ఫ్యూ, మెనీ, సెవరల్, ఇవన్నీ కూడా దే అనమాట.
ఓకేనమ్మా. క్వశ్చన్ ట్యాగ్ లో సబ్జెక్ట్ కి సరిపడే ప్రొనౌన్ తీసుకోవాలి. ఇది క్వశ్చన్ ట్యాగ్ సంబంధించింది కాబట్టి డిడ్ అని వచ్చి క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు అంటే అర్థం ఏంటి? డిడ్ బ్లాంక్ ఇచ్చి క్వశ్చన్ మార్క్ ఇచ్చాడంటే ఇది క్వశ్చన్ ట్యాగ్ సంబంధించింది. ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ సంబంధించింది ఇందులో సబ్జెక్ట్ ఎదుర్కోవాలి. ఇందులో సబ్జెక్ట్ ఏంటి మనకు అర్థం? ఫ్యూ. ఫ్యూని సబ్జెక్ట్ గా తీసుకోవాలి. ఇక్కడ ఫ్యూ అనే సబ్జెక్ట్ ప్లూరల్ ఫామ్ కదా, దే. ఓకేనమ్మా. కాబట్టి ఇక్కడ మన ఆన్సర్ ఏంటి పెట్టాలి? దే అని పెట్టాలి. క్వశ్చన్ ట్యాగ్ లో సబ్జెక్ట్ సరిపడే ప్రొనౌన్ ఏంటి? ఇక్కడ దే. ఫ్యూ అంటే ప్లూరల్ ఫామ్ కదా, ప్లూరల్ ఫామ్ అంటే ఏం తీసుకోవాలి? దే తీసుకోవాలి. ఆన్సర్ ఈస్ దే. ఫ్యూ అనేది ప్లూరల్ ఫామ్ కాబట్టి దే. సింగులర్ ఫామ్ లో ఉంటే ఇంకో ప్రొనౌన్ తీసుకుంటాం, హీ గాని షీ గాని అలాగా. ఓకేనమ్మా, డన్. వన్ మస్ట్ రెస్పెక్ట్ డాష్ ఎల్డర్స్ అంటే ఇక్కడ దీనికి అర్థం వన్ అంటే వన్స్ మాత్రమే, హీస్ ఎర్ వాడకూడదు. వన్ వచ్చిందంటే వన్స్ అని అర్థం, హీస్ ఎర్ ఎప్పుడు వాడకూడదు. వన్ అంటే వన్స్ అంతే. తెలుగులో వన్ ఉంటే ప్రొనౌన్ కూడా వన్సే రావాలి. ఓకేనమ్మా. వన్ హూ డూస్ వన్స్ డ్యూటీ అలా అనమాట. అలాగే వన్ మస్ట్ రెస్పెక్ట్ వన్స్ ఎల్డర్స్ అలా అనమాట. వన్ వస్తే వన్స్ పెట్టాలి. క్లియర్ మా? సబ్జెక్ట్ వన్ ఉంటే ప్రొనౌన్ కూడా వన్స్ రావాలి. సబ్జెక్ట్ ఇస్ వన్, ప్రొనౌన్ మస్ట్ ఆల్సో బి వన్స్ అంతే. వన్ ఆల్వేస్ టేక్స్ వన్స్. అందుకే వన్ మస్ట్ రెస్పెక్ట్ వన్స్ ఎల్డర్, హీస్ హెర్ వాడకూడదు. క్లియర్. ది షోల్డర్స్ గార్డెడ్ ది బార్డర్ డాష్ డ్యూటీ వాజ్ రిస్కీ. ఆన్సర్ దేర్. ఇందాక అక్కడ మనం ఏం చెప్పుకున్నాము? వన్ మస్ట్ రెస్పెక్ట్ దేర్, వన్ మస్ట్ రెస్పెక్ట్ వన్స్ ఎల్డర్స్ అలా. కానీ ఇక్కడ షోల్డర్స్ అంటే ఎవరు? ప్లూరల్ ఫామ్. షోల్డర్స్ అంటే ఏంటి? ఇక్కడ మెనీ పీపుల్, ప్లూరల్ ఫామ్ కాబట్టి ప్రొనౌన్ కూడా ప్లూరల్ ఫామే పెట్టాలి. సో ప్లూరల్ ప్రొనౌన్ ఏంటి? దే. సో ఆన్సర్ ఈస్ దేర్. క్లియర్ మా? ప్రొనౌన్ మస్ట్ అగ్రీ విత్ ది సబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? షోల్డర్స్ అంటే చాలా మంది కాబట్టి మనం దేర్ వాడాలి. ఓకేనమ్మా. సబ్జెక్ట్ ప్లూరల్ అయితే ప్రొనౌన్ కూడా ప్లూరలే వాడాలి. ఓకేనమ్మా. ఇక్కడ సబ్జెక్ట్ ప్లూరల్ కాబట్టి మనం ప్రొనౌన్ కూడా ప్లూరల్ ప్రొనౌన్స్ వాడాలి. సబ్జెక్ట్ ఇక్కడ ఏంటి? ప్లూరల్ ఫామ్. మన ప్లూరల్ ప్రొనౌన్స్ ఏంటంటే మనకి ఇక్కడ దేరు ఆరు ఉంది. సో దేరే వాడాలి. ఎందుకు దేరు వాడాలంటే ఇది అందరు కదా, షోల్డర్స్ చాలా మంది కదా, అందుకే దేర్ వాడాలి. షోల్డర్స్ ఈక్వల్ టు ప్లూరల్. బిట్వీన్ యూ అండ్ డాష్ ది ప్లాన్ విల్ ఫెయిల్. ఆన్సర్ మీ. ఆబ్జెక్టివ్ కేస్ ఈస్ యూస్డ్ ఆఫ్టర్ ప్రిపోజిషన్స్ బిట్వీన్ యూ అండ్ మీ అంటే దీనికి అర్థం ఏంటంటే అమ్మా, బిట్వీన్ తర్వాత ఆబ్జెక్ట్ ఫామ్ రావాలి. సో ఇక్కడ బిట్వీన్ తర్వాత ఏంటుంది? ఆబ్జెక్ట్ ఫామ్ వచ్చింది. ఇక్కడ ఒక ప్రిపోజిషన్ తర్వాత ఎప్పుడు కూడా ఆబ్జెక్టివ్ కేసే వస్తుంది. యూ అంటే ఆబ్జెక్టివ్ కేస్. ఆబ్జెక్టివ్ కేసులో ఐకి ఏంటి? మీ. హీకి ఏంటి? హిమ్. అలాగే షీకి ఏంటి? హెర్. ఓకేనమ్మా. అందుకే మనం ఏంటి వాడాలి? మీ వాడాలి. సో బిట్వీన్ తర్వాత ఎప్పుడు కూడా ఆబ్జెక్టివ్ కేసే పెట్టాలి. సో బిట్వీన్ తర్వాత యూ అనేది సబ్జెక్టివ్ కేసు యూఏ, ఆబ్జెక్టివ్ కేసు కూడా యూఏ, యూకి. అలాగే మనం కూడా ఇక్కడ బిట్వీన్ తర్వాత ఎప్పుడు కూడా ఆబ్జెక్టివ్ కేసే పెట్టాలి. యూ ఆబ్జెక్టివ్ కేసు పెట్టిన తర్వాత ఐ పెట్టకూడదు. ఏంటి పెట్టాలి? మీయే పెట్టాలి. ఓకేనమ్మా. సో ఐకి ఆబ్జెక్టివ్ కేసు ఏంటి? మీ. ఓకేనమ్మా, డన్. సో ప్రిపోజిషన్ లోని బిట్వీన్, టు, ఫర్, విత్ వీటి తర్వాత ఇక్కడ రాస్తాను చూడమ్మా. బిట్వీన్, టు, ఫర్, విత్ ఇలాగా వీటి తర్వాత ఎప్పుడు కూడా ప్రొనౌన్స్ మీ గాని, హిమ్ గాని, హెర్ గాని, దెమ్ గాని ఇటువంటి ప్రిపోజిషన్స్ పక్కన ఎప్పుడు కూడా ఇలాంటి ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్స్ వాడాలి. సో బిట్వీన్ తర్వాత యూ అనే ఆబ్జెక్టివ్ కేస్ వాడడం. తర్వాత మళ్ళీ మనం మన కోసం చెప్తున్నాడు కాబట్టి ఐ పెట్టకూడదు. ఐ ఏంటి? సబ్జెక్టివ్ కేస్. ఆబ్జెక్టివ్ కేస్ పెట్టాలి. ఐకి ఆబ్జెక్టివ్ కేస్ ఏంటి? మీ. ఓకేనమ్మా. ఐకి మీ, హీక్ హిమ్, షీక్ హెర్ అలా అనమాట. అందుకే బిట్వీన్ యూ అండ్ మీ. నెక్స్ట్, ది మ్యాన్ డాష్ వి మెట్ ఎస్టర్డే ఈస్ మై అంకుల్. ఆన్సర్ హూమ్. ఇక్కడ హూమ్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ వి మెట్ ఎస్టర్డే అనే భాగంలో. ఓకేనా. అంటే వి అంటే ఏంటి? ఇక్కడ సబ్జెక్ట్. వి అనేది ఏంటి? ఇక్కడ సబ్జెక్ట్. మెట్ అంటే ఏంటి? ఇక్కడ వెర్బ్. మెట్ అంటే వెర్బ్. మ్యాన్ అంటే ఎవరు? ఇక్కడ ఆబ్జెక్ట్. మ్యాన్ అంటే ఏంటి? ఇక్కడ ఆబ్జెక్ట్. ఇక్కడ ఆబ్జెక్ట్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మనం ఏంటి వాడాలి? హూమ్ వాడాలి. వెర్బ్ కి ఒక ఆబ్జెక్ట్ అయితే అది హూమ్. క్లియర్ మా? డన్. మెనీ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్ డిడెంట్. ఆన్సర్ దే. ఎక్స్ప్లెనేషన్. ఇది క్వశ్చన్ ట్యాగ్, ప్రొనౌన్ ఆఫ్ ది సబ్జెక్ట్. చూసారు, మళ్ళీ చెప్పాను ఇలా డిడెంట్ ఇచ్చి క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు అంటే ఇది క్వశ్చన్ ట్యాగ్ సంబంధించింది ఇలాంటి క్రైటీరియాలో. అంటే ఇప్పుడు ఎలా చేసుకోవాలి దీన్ని? ఇది క్వశ్చన్ ట్యాగ్స్ రూపంలో ఉంది. ఈ వాక్యంలో సబ్జెక్ట్ ఏంటి? మెనీ. మెనీ అనేది ఏంటి? ఇక్కడ ప్లూరల్ ఫామ్. సబ్జెక్ట్ సరిపోయే ప్రొనౌన్ ఏంటి? ఇది మెనీ అంటే సబ్జెక్ట్. ఈ మెనీ అనే సబ్జెక్ట్ కి సరిపోయే ప్రొనౌన్ ఏంటి? మెనీ అంటే ప్లూరల్ ఫామ్ కదా. ప్లూరల్ ఫామ్ కి ప్లూరల్ ప్రొనౌన్ ఏంటి?
దే కదా ప్లూరల్ ప్రొనౌన్, అందుకే దే వాడాలి. సో క్వశ్చన్ ట్యాగ్ లో సబ్జెక్ట్ కి సరిపోయే ప్రొనౌన్ వాడాలి. క్వశ్చన్ ట్యాగ్ లో సబ్జెక్ట్ కి సరిపోయే ప్రొనౌన్ ఏంటి? దే. మెనీ అంటే దే. సో మెనీ, ఫ్యూ, సెవరల్, ఇవన్నిటికి మనం దే వాడాలి. క్వశ్చన్ ట్యాగ్ ఈక్వల్ టు సబ్జెక్ట్ ప్రొనౌన్. సో మెనీ ఫెయిల్ ఇన్ ది ఎగ్జామ్, ఎక్కువ మంది ఫెయిల్ అయిపోయారు కాబట్టి మనం ప్రొనౌన్ దే వాడాలి. క్లియర్ మా? నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఈక్వల్ టు ప్రొనౌన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఇవమ్మా. సో టాప్ 20 వీటి విత్ రూల్స్ తో ఎక్స్ప్లెయిన్ చేశాను. వీటి రూల్స్ తో చెప్పినప్పుడు అదే రాసుకోండి అమ్మా, చాలా అంటే చాలా హెల్ప్ అవుతాయి కాంపిటేటివ్ లెవెల్ అమ్మా ఇవి. సో థ్యాంక్ యూ అమ్మా. సో ఇది చాలా హార్డ్ వర్క్ చేసి నేను సేకరించాను. కంపల్సరీ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను నేను. కాంపిటేటివ్ లెవెల్ సంబంధించినవి ఇవి. ఆ రూల్స్ మీకు బాగా మైండ్లోకి ఎక్కుతాయి ఇవి. ఓకేనమ్మా? థ్యాంక్ యూ.